హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. నేనున్నా మీకోసం. ధైర్య సాహసాలకు నిలయం మణిపూర్. మణిపూర్ ప్రజలకు ప్రధాని మోడీ భరోసా. 2 ఏళ్ల తర్వాత మణిపూర్లో ప్రధాని పర్యటన. శాంతితో అభివృద్ధి సాధ్యమవుతుందన్న ప్రధాని. రూపాయలు 7,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు. దేశంతో అనుసంధానం చేసే ప్రాజెక్టులు చేపడుతున్నామని ఉద్ఘాటన. కృష్ణా జలాల్లో మన వాటాను సాధించుకుందాం. న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను కోరిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటా సాధించేందుకు యత్నించాలి. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్టుకు మళ్లింపును అడ్డుకుందాం. తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాను సాధించుకుందాం. ఇరిగేషన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. కృష్ణా వాటాపై తలో మాట. నీటి లెక్కలపై అవగాహన లేని కాంగ్రెస్ సర్కార్. 811 టీఎంసీల్లో 71% వాటా కావాలన్న మంత్రి. 904 టీఎంసీలు కావాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. గతంలో 500 టీఎంసీలంటూ మరో తరహా మాట. పదే మాట మార్చుతూ గత సర్కారుపై నిందలు. ట్రిబ్యునల్లో నీటి వాటా దక్కడంపై అనుమానాలు. చర్చలతో లాభం లేదు. మావోయిస్టుల కాలయాపన కోసం వేసే ఎత్తుగడ అది. మావోల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఒకటే. అజ్ఞాతం వీడి జనజీవనంలోకి రావాలని పిలుపు. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత. రాజీనామాలు చేయించు, ఎన్నికలకు రా. సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. 9 నెలల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఎవరి సత్తా ఏమిటో ప్రజలే తేలుస్తారని ధ్వజం. గద్వాలలో బీఆర్ఎస్ గర్జన సభ.